సీఎం జగన్ పై దాడి కేసులో రాత్రి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి తమ అదుపులో ఉన్న టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. కేసుతో దుర్గారావుకు సంబంధం లేదని తేలడంతో ఆయన్ను విడుదల చేశారు. దుర్గారావును 4 రోజుల క్రితం సీఎం జగన్ పై దాడి కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దుర్గారావు ఆచూకీ చెప్పాలంటూ పోలీసు అధికారుల్ని ఆయన కుటుంబ సభ్యులు వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో నిన్న హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు శనివారం రాత్రి విజయవాడ నార్త్ ఏసీపీ కార్యాలయంలో దుర్గారావును కుటుంబ సభ్యులకు అప్పగించారు. 160 సిఆర్పీసీ కింద నోటీసు ఇచ్చి మళ్లీ అవసరమైతే స్టేషన్కు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకున్నారు. మన డాబాగూడ సెంటర్ టీ క్యాంటీన్ దగ్గర బండి ఆపుకొని దాని మీద నిలబడ్డాను. కూర్చున్నాను. నేను కూర్చుంటే అక్కడికి వచ్చి దుర్గారావు మీరేనా, వేముల దుర్గారావు అని అడిగితే నేనేనండి అంటే, సరే రండి కార్ ఎక్కని కొంచెం పని ఉంది మాట్లాడేది అంటే, సరే ఎక్కడికి వెళ్ళాలని చెప్తాం ఎక్కడని తీసుకెళ్లారు. పోలీసు వాళ్ళు తీసుకెళ్లి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. దేనికి సార్, దేని విషయం అంటే జగన్ గారి మీద దాడి జరిగిన విషయం దాని గురించి ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు. పోలీసు వారు కూడా మొత్తం అంతా ఎంకరేజ్ మొత్తం మొదలుపెట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే నేను ఏ తప్పు చేయలేదని వాళ్ళకి కూడా అర్థమైంది. అర్థం అవడం వల్ల వాళ్ళు కూడా నన్ను నిర్దోషిలా భావించి తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అప్పు చెప్పి మా ఫ్యామిలీతో సంతకాలు చేయించుకున్నారు.